దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11వ వచనం ఈ రోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. Shall we turn our Bibles to the book of Deuteronomy chapter 32 and verse 11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. అందరూ ఈ మాట నాతో చెప్పండి. యెహోవా వానిని నడిపించెను. ఆ వానిని అన్న చోట ఈరోజు మన పేరు రాసుకుందాం. ఓకే, యెహోవా జాన్ వెస్లీని నడిపించును. మీ పేరు చెప్పి మీరు చెప్పండి. ఓకే, నా పేరు చెప్పి నేను చెప్పుకుంటాను, మీ పేరు చెప్పి మీరు చెప్పండి. యెహోవా నేను చెప్పమన్నానా నవ్వమన్నానా? కొంతమంది ఫీల్ అయిపోయి నవ్వేస్తున్నారు. ఓకే, మళ్ళా వన్ మోర్ టైం. ఇదే బైబిల్ని మనం అప్లై చేసుకోవడం అంటే ఇదే అప్లికేషన్ అంటే ఇదే. యెహోవా, ఇంకొకసారి చెప్దాం, కొంచెం గట్టిగా చెప్పాలి అందరూ. ప్రైజ్ ది లార్డ్. మనల్ని నడిపించేది ఎవరట? దేవుడు. ఎంత చక్కని ఎనాలజీ అక్కడ ఉంది అంటే, ఉదాహరణ ఉంది అంటే, పక్షిరాజు తన గూడు రేపి అల్లాడుచు తన బిడలను తన రెక్కల మీద మోయినట్లుగా యెహోవా వానిని ఏం చేశాడట? నడిపించెను. ఎంత అద్భుతమైన మాట. 1992 సంవత్సరంలో బార్సిలోనా అనే దేశంలో ఒలింపిక్స్ జరిగాయి. ప్రతి నిర్ణయించబడిన సమయంలో ఒలింపిక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాటిలో చాలామంది అథ్లెట్స్ వారి యొక్క ప్రతిభను కనపరుస్తూ ఉంటారు. అనేక విభాగాల్లో ఒలింపిక్స్లో పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. ఒలింపిక్స్ నిర్వహించడంలో నిర్వాహకుల ఉద్దేశం ఏంటంటే, దే వాంట్ టు బ్రింగ్ ద వరల్డ్ టుగెదర్. ప్రపంచాన్నంతా ఒక చోట తీసుకురావాలనేది వారి యొక్క ఆలోచన. ఇన్ దట్ వే దే వాంట్ టు డెవలప్ ఎ మైండ్ ఆఫ్ యూనిటీ అమాంగ్ ఆల్ ద నేషన్స్. అన్ని దేశాలు కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం ద్వారా ఒక యూనిటీ రావాలనేది నిర్వాహకుల యొక్క ఆలోచన. ఆ కారణం చేతనే ఒలింపిక్స్ అనేవి ప్రారంభించారు. 1992 సంవత్సరంలో ఒలింపిక్స్ జరుగుతున్న బార్సిలోనాలో, ఆ సందర్భంలో బ్రిటిష్ స్ప్రింటర్, ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన స్ప్రింటర్, అతని పేరు డెరెక్ రెడ్మండ్ అని ఆయన ఆ పరుగు పందుల్లో కొంతమందితో కలిసి పరిగెత్తడానికి తన యొక్క స్టాండ్ తీసుకున్నాడు. చాలా చక్కగా ప్రాక్టీస్ చేశాడు. ఒలింపిక్స్లో పాల్గొనడానికి గతించిన 4 సంవత్సరాల నుంచి ఎంతో ప్రాక్టీస్ చేసి ఆ క్షణం కోసం చాలా వెయిట్ చేస్తారు. అక్కడ వాళ్ళు పరిగెత్తడం వలన గోల్డ్ మెడల్ లేదా సిల్వర్ మెడల్, ఆ రెండూ దొరకకపోయినా కనీసం బ్రాంజ్ మెడల్ అయినా రాగలిగితే ఇట్స్ అ ప్రైడ్ టు ద నేషన్. వాళ్ళు కూడా చక్కని రికగ్నిషన్ వస్తుంది. ఆ తర్వాత వారి భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుందని వారి ఆలోచన. ఎంతోమంది మెడల్స్ కోసం చాలా ప్రయాసపడుతుంటారు. డెరెక్ రెడ్మండ్ కూడా వచ్చాడు. ఆ స్ప్రింటర్గా అతను ఉన్నాడు కాబట్టి ఆ పరుగు పందెంలో పోరాడడానికి వచ్చాడు. పరుగు పందెం స్టార్ట్ అయింది. అందరూ కూడా అతి తీవ్రమైన వేగంతో పరుగుని స్టార్ట్ చేశారు. డెరెక్ రెడ్మండ్ కూడా స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళగానే అతని యొక్క హ్యామ్స్ట్రింగ్ అంటే హిప్ దగ్గర నుండి నీ మధ్యలో ఉండే ఆ కండరం పట్టేసింది. పరిగెడుతున్నాడు, కండరం పట్టేసరికి ఇక కాలు పరిగెత్తడాన్ని సహకరించట్లేదు. కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకోసం అంటే అది గొప్ప కళ. ఎంతో కాలంగా రాత్రింబగళ్ళు ప్రయాసపడి ఏది పడితే అది తినడానికి ఉండదు. వారికి ఒక రిస్ట్రిక్టెడ్ ఫుడ్ ఉంటుంది, ఒక డెసిగ్నేటెడ్ ఫుడ్ ఉంటుంది. అది మాత్రమే తినాలా. కొద్దిసేపు మాత్రం పడుకుని విపరీతంగా కష్టపడి ఆ స్థానానికి వచ్చి ఇంకా ఫైనల్ రౌండ్ అతను ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధించాలనే ఆశతోనే వచ్చాడు. అలా పరుగు స్టార్ట్ చేసాడో లేదో అతని హ్యామ్స్ట్రింగ్ పట్టేసింది, కండరం పట్టేసింది. హిప్ దగ్గర నుండి ఆ నీ మధ్యలో ఉన్న కండరం. ఇంకా ఒక్క కాలుతోనే నడుస్తున్నాడు లేదా కుంటుతున్నాడు, ఈ కాలు పనిచేయట్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా తమ లక్ష్యాలను చేరుకోవడానికి మెరుపు వేగంతో వారు దూసుకెళ్ళిపోయారు. ఈ లోపల ఆ వ్యక్తి ఆ యొక్క కోర్టులో లేదా ట్రాక్లో ఆ విధంగా బాధపడుతుంటే ఆ మనుషులలో కూర్చున్న తన తండ్రి గబగబా పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి తన కుమారుడు భుజం మీద చెయ్యి వేసి తన చేతిని తన కుమారుడి చేతిని తన మీద వేసుకుని ఆ ట్రాక్లో ఆ కుమారుడిని నడిపించడం ప్రారంభించాడు. ఎందుకు నడవాలి అంటే
ఈ డెరెక్ రెడ్మండ్ అన్నాడు, డాడీ నేను ఈ ట్రాక్ మీదకి వచ్చాను, లెట్ మీ ఫినిష్ ద రేస్. నేను రేస్ ఫినిష్ చేయాలి. అది నేను ఫస్ట్ వచ్చానా, సెకండ్ వచ్చానా, థర్డ్ వచ్చానా, అందరికన్నా చివరి వచ్చానా, ఇది నాకు ప్రశ్న కాదు. కానీ నేను ఈ స్థానానికి వచ్చింది నా ముందుంచబడిన ఆ ట్రాక్లో నాకున్న ఎయిమ్ నేను ఫినిష్ చేయాలి. వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయ డాడీ అని. వాళ్ళ డాడీ అంటాడు, ఎందుకు నాయన ఆల్రెడీ ఫస్ట్ వచ్చేసారు, సెకండ్ వచ్చారు, థర్డ్ వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు, ఇక నువ్వు పూర్తి చేయడంలో ఉపయోగం ఏంటి? నో డాడీ, ఐ వుడ్ లైక్ టు ఫినిష్ మై రేస్. నా ముందు ఉంచబడి నా పందెపురంగా నేను పూర్తి చేయాలా అనగానే వాళ్ళ తండ్రి ఆ భుజం మీద చేయి వేసి ఆ వ్యక్తిని నడిపించిన దృశ్యం ఎంటైర్ బార్సిలోనా ఒలింపిక్ ఆ స్టాండ్లో ఉన్న మనుషులందరికీ కలవ నీళ్ళు తెప్పించింది. వాట్ ఎ డిటర్మినేషన్ టు ఫినిష్ ద రేస్. అతను ముందు ఉంచబడిన పందెపురంగాన్ని ముగించాలా, నాకు బహుమానం అక్కర్లా, నాకు మెడల్ అక్కర్లా, కానీ నేను ఎందుకోసం ఇక్కడికి వచ్చానో అది నెరవేర్చబడాలి అని చెప్పి ఆ వ్యక్తి కుంటూనే తన తండ్రి సహాయంతో కాసేపటికి ఆ రేస్ ఫినిష్ చేశాడు. అక్కడున్న వారందరూ కూడా లేచి స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు. బహుశా నేను అనుకుంటాను ఆ రేస్లో గోల్డ్ మెడల్ సాధించినోడు కూడా అంత ఘనత రాలేదేమో, కానీ ఆ రేస్ ఫినిష్ చేయడానికి అతనుకున్న డిటర్మినేషన్ తన తండ్రి సహాయంతో. ఏ తండ్రి అయితే ఎన్నో కలలు పెట్టుకుని అతన్ని ఆ ట్రాక్ మీద పంపించాడో అవి నెరవేర్చబడకపోయినా, లేదు నాయన నువ్వు పూర్తి చేయి చాలు, అదే నీకు ఘనత అని ఆ తండ్రి తన భుజం మీద చేయేసి నడిపించిన ఆ దృశ్యం ప్రపంచాన్ని చాలా ఆశ్చర్యపరిచింది, అబ్బురపరిచింది, సంతోషపరిచింది. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆ తండ్రి తన కుమారుణ్ణి ఏం చేశాడు చెప్పండి? నడిపించాడు. మన పరలోకపు తండ్రి ఇంకెంత మంచివాడు ఆయన. మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఇంకెంత మంచివాడు. చాలాసార్లు మనం కూడా ఈ జీవన ప్రయాణంలో తొట్టుపడుతున్నాం. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇంక నేను ప్రయాణం చేయలేనండి వెస్లీ గారు, ఐఎమ్ డన్, నా వల్ల కావట్లేదు, ఈ పోరాటం నేను సలపలేకపోతున్నాను, నా కుటుంబం నాకు సహకరించట్లేదు, నా ఆరోగ్యం నాకు సహకరించట్లేదు, నా బంధువులు స్నేహితులందరూ నన్ను వెనకలాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది నా ద్వారా దీవెన పొందినవారు, ఎంతోమంది నా ద్వారా ఆశీర్వాదం పొందినవారు ఈరోజు వారే నాకు బద్ధ శత్రువులుగా నిలబడి సమాజంలో నన్ను ఎంతవరకు క్రిందకు దించాలో అంతవరకు దించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవన్నీ వింటున్నప్పుడు ఎందుకు నేను బ్రతకాలి, ఎందుకు నేను జీవించాలా, ఎవరు నన్ను నడిపిస్తారు, అసలు ఎవరు నన్ను ముందుకు తీసుకెళ్తారన్న ప్రశ్నలు చాలా నాలోనికి వచ్చేస్తున్నాయని కొంతమంది తమ జీవితాల్లో ఉన్న నిరాశను ఆ తర్వాత నిరుత్సాహాన్ని వ్యక్తం చేసేవాళ్ళు ఉంటే, ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. పక్షిరాజు తన గూడును రేపి అల్లాడుచు తన బిడ్డలను తన రెక్కల మీద మోస్తుంది, అలా నేను కూడా మిమ్మల్ని మోస్తూ నడిపిస్తున్నానని దేవుడిచ్చిన వాగ్దానం. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఒక క్రైస్తవునికి బలం ఎక్కడుంది? ఒక క్రైస్తవునికి బలం ఎవరు అంటే దేవుడే. ఆయనే మనల్ని నడిపించు దేవుడు. కాబట్టి మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు, మనం మన రేసుని మధ్యలో వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు ఎంతకాలం అయితే నువ్వు భూమి మీద ఉండాలని నిర్ణయించారో, ఎంతకాలం అయితే నువ్వు దేవుని కొరకు భూమి మీద వాడబడగలవో, ఆ మ్యాక్సిమం స్ట్రెచ్ దేవుని కోసం నువ్వు వాడబడగలిగితే అప్పుడు కదా నీ ద్వారా దేవునికి మహిమ, అప్పుడు కదా నీ ద్వారా దేవునికి ఘనత. నీ పరుగు పందాన్ని మధ్యలో ఎప్పుడు ఆపేద్దో. కీప్ మూవింగ్, యువర్ గాడ్ ఈజ్ హెల్పింగ్. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నీ గోల్డ్ మెడల్ వచ్చిందా, సిల్వర్ మెడల్ వచ్చిందా అని దేవుడు చూడడంలో డిడ్ యూ ఫినిష్ ద రేస్ ఆర్ నాట్, దట్స్ అ మ్యాటర్. నువ్వు నీ ముందుంచబడిన పందిపురంగాన్ని నువ్వు పూర్తి చేస్తున్నావా, అది దేవుడు చూస్తున్నాడు. నేను నడిపించాలని ఆశపడుతున్నాను. పక్షిరాజు మనందరికీ తెలుసు, ఈగల్. ప్రపంచంలో పక్షులన్నిటిలో కూడా దాన్ని రాజు అంటున్నారు. యానిమల్ కింగ్డమ్లో రాజుగా దేన్ని పిలుస్తారు చెప్పండి? ఏం పర్లేదు, ఏం అనలేండి. లయన్ కదా, సింహం. సింహాన్ని ఏమంటారు చెప్పండి? మృగరాజు అంటారు. ఎలిఫెంట్ని ఎందుకు అనకూడదు? చాలా పెద్దగా ఉంటుంది కదా. జిరాఫ్ని ఎందుకు అనకూడదు? ఎంత మెడ ఉంటుంది దానికి, ఎంత హైట్ అయినా రీచ్ అవ్వగలదు కదా. ఇంకా చాలా రకాలైన జంతువులు ఉన్నాయి, కానీ వాటన్నిటిని తప్పించి సింహాన్ని ఎందుకు అడవి రాజు లేదా మృగరాజు అంటారంటే దాని యాటిట్యూడ్ అన్నమాట. అది ఎవరికి భయపడదు. సింహం వెనుదిరిగి వెళ్ళిపోయే అవకాశాలు సింహం దగ్గర ఉండవు, అది పోరాడుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ ఫీమేల్ లైన్ ఉంటుంది కదా, లైనస్ అంటారు దాన్ని. అసలు అది రోషం కలిగిందంటే ఆ స్త్రీల ఆ యొక్క సింహంలో ఆ ఆడసింహం, వాస్తవానికి మగసింహం గడ్డం పెంచి అలా పడుకుంటుందంట, అంతే. మొత్తం వేటాడి తెచ్చేదంతా ఎవరిదంటే ఆడసింహం తీసుకొస్తుంది. అలా అని చెప్పి మహాసింహాన్ని ఏమి తక్కువ అంచనా వేయడం లేదు. టైం వస్తే దాని రోషాన్ని ఎవరు ఆపలేరట. నేను టాంజానియా వెళ్ళినప్పుడు, యానిమల్ జూకి వెళ్ళినప్పుడు ఆ యొక్క
పార్క్ ఉంది, నేషనల్ పార్క్ అంటారు దాన్ని. వెళ్ళినప్పుడు ఒక కేజ్ ఉంది, పెద్ద కేజ్, దానిలో 2 ఉన్నాయి సింహాలు, ఒకటి మగ సింహం, ఇంకోటి ఆడసింహం. నాతో పాటు డేవిడ్ గారు అని కర్ణాటక నుండి ఒక బ్రదర్ వచ్చారు, ఇంకా మన టీం కూడా ఉన్నారనుకోండి. సింహాలను పిలుస్తున్నాం మేము, హాయ్ అంటున్నాం కానీ ఏం కనబట్టలే, అలాగే చూస్తున్నాం. వీళ్ళెవరు ఇండియా నుండి వచ్చారు, కొత్తగా ఉన్నారు అనుకున్నాం మేము. ఇంకా అవి కదలట్లేదు కదా అని చెప్పి కొంచెం రూల్స్ బ్రేక్ చేసి ఆయన ఈ మాత్రం రాయి పట్టుకుని అలా వేశాడంతే. మీరు నమ్మండి, రాయి ఇంకా కింద పడలేదు కానీ సింహం దగ్గరికి వచ్చింది, ఆల్మోస్ట్ మా దగ్గరికి. ఒకే జంప్ అన్నమాట. కేజ్ ఉంది కాబట్టి బతికిపోయాం, కానీ లేకపోతే ఆ రోజు రన్నింగ్ రేస్ మొదలెడితే ఇంకా పరిగెడుతుంది మేము. ఆ కేజ్ వరకు వచ్చి దాని రోషన్ తట్టుకోలేకపోతున్నాం, ఆ కేజ్ ఊపేస్తూ ఉంది. ఆ మగసింహం మాత్రం అలా కూర్చుంది సింపుల్గా. సింహాన్ని మృగరాజు ఎందుకంటారంటే దాని యాటిట్యూడ్, ఎవరికి భయపడని అనుభవం. గమనించండి ప్రియులారా, పక్షులలో ఈగల్ని పక్షిరాజు అంటారు. ఎందుకంటే అక్కడ కూడా దాని యాటిట్యూడ్ అలాంటిదే. వర్షాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు చిన్న చిన్న పక్షులు భయపడతాయట, కంగారు పడతాయి, కానీ పక్షిరాజు భయపడదు. ఎందుకంటే అది మేఘాలకు పైన ఎగురుద్దట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ అది చక్కగా ఎగురుతున్నప్పుడు మేఘాల పైన దానికి అసలు ఏం భయం ఉండదు. చిన్న చిన్న పక్షులు ఎక్కడికి వెళ్ళాలా, ఏ గూట్లో దాక్కోవాలా, ఏ చెట్టు కింద దాక్కోవాలని పరుగు పెడుతుంటాయి, కానీ అది అలాంటి పరిస్థితి ఏమన్నా కనుక వస్తే మేఘాల పైకి వెళ్ళి ఎగురుద్దట అది పక్షిరాజు. అది వేటాడే విధానం కానీ సమస్తం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి పక్షిరాజు పిల్లలను పెట్టిన తర్వాత కొన్ని పిల్లలు ఆ గూటిలో ఉండిపోయి, మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కంఫర్ట్ జోన్, ఈ చక్కని కంఫర్ట్ జోన్ బట్టి నీకు థ్యాంక్స్ మమ్మీ, రోజు ఫుడ్ తీసుకొస్తున్నావు, చక్కగా గూట్లో పడుకుంటున్నావు, అంతా బాగుందంటే అనుకుంటుందంట ఒక రోజున మా వాళ్ళకి ఎగరడం కూడా ఏం చేయాలా, నేర్పించాలా. ఇవి ఇలాగే గూట్లో చక్కగా తినేసి నీళ్ళు తాగేసి కొంచెం అలాగా ఫ్యాట్ అయిపోతూ అలాగే కూర్చుంటున్నాయి. ఎగరడం రాకపోతే కష్టం. పక్షిరాజుకున్న బ్యూటీ ఎగరడంలోనే ఉంటుంది. అందులో ఇవి ఎగరాలని ఏం చేస్తుంది, ఆ గూడుని ఏం చేస్తుందట, చెరిపేస్తుంది. ఆ గూడును చెరిపేస్తున్నప్పుడు ఆ క్రిందన ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, ఎందుకంటే అది డిజైన్ చేసే విధానం. మేము దుబాయ్లో ఒకసారి మా పిల్లల్ని తీసుకుని ఆ బర్డ్ శాంక్చురీకి వెళ్తే అక్కడ ఈ పక్షిరాజుల్లో చాలా జాతులు అవి కట్టుకునే ఇళ్ళు గురించి మాకు ఆ డెమాన్స్ట్రేషన్ చేశారు. అంటే అవి ఒరిజినల్గా కట్టిన ఇళ్ళన్ని కూడా చూపించినప్పుడు ఆశ్చర్యపడ్డాం. ఒక హ్యూమన్ మైండ్ ఎలాగైతే ఆలోచన చేస్తుందో పక్షిరాజులు కూడా అలాగే తమ ఇళ్ళు కట్టుకుంటాయట. ఆ ఇంటిని చెరిపేస్తుంది. అదే కష్టపడి కట్టిన ఇల్లు, తన బిడ్డల కోసమే కట్టిన ఇల్లు లేదా గూడు, అది చెరిపేస్తున్నప్పుడు ఆ బిడ్డలు అనుకుంటాయి, చూసావా మా అమ్మ ఎంత కఠినరాళ్ళు అయిపోయిందో, మా అమ్మ ఎంత భయంకరంగా మారిపోయిందో, ఏమైందో ఈమెకి అని అనుకుంటున్న సమయంలోనే అది చెరిపోయడం ఉద్దేశం ఉంటుంది తెలుసా, మీరు ఎగరాలా, యు నీడ్ టు ఫ్లై. పక్షిరాజు స్థానాన్ని ఆ టైటిల్ మీరు నిలబెట్టుకోవాలంటే యు మస్ట్ సోర్ వెల్, మీరు ఎగరాలి, చక్కగా ఫ్లై చేయాలి. ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో ఆ పిల్లల్ని ఈ పక్షిరాజు రెక్కల మీద ఎక్కించుకుని పైకి తీసుకెళ్ళి వదిలేస్తుందట. వదిలేసినప్పుడు కొన్ని ట్రై చేస్తుంటే ఎగరడానికి, కొన్ని ఎగరడానికి రెక్కల బలం సరిపోక పడిపోతుంటే మరలా ఈ పక్షిరాజు వెళ్ళి వాళ్ళని పట్టుకుని ఆ రెక్కల మీద ఎక్కించుకుని మళ్ళీ తీసుకొస్తుందట. పిల్లలకు ఒకటి అర్థమవుతుంది, మా అమ్మ మాకు కీడు చేయాలని ప్రయత్నం చేయాల, మాకు ఎగరడం నేర్పిస్తుందని తెలుసుకున్న తర్వాత అప్పుడు దే స్టార్ట్ ఫ్లయింగ్. అవి ఎగురుతూ ఉంటాయి. మీకు విషయం తెలుసా, దేవుడు కొన్నిసార్లు మన కంఫర్ట్ జోన్లు కదిపేస్తాడు. ఆయన మన కంఫర్ట్ జోన్ని దేవుడు కొన్నిసార్లు కదుపుతాడు. కారణం ఏంటో తెలుసా, నువ్వు నాశనం అయిపోవాలనో, నువ్వు పతనం అయిపోవాలనో, నువ్వు ఓడిపోవాలనో, నువ్వు తలదించుకుని ఉండాలనో కాదు, నువ్వు ఇంకా ఎత్తులో ఎగరాలని. దేవుడు నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఇంకా ఎత్తుకు ఎగరాలనే దేవుడు కొన్నిసార్లు నీ కంఫర్ట్ జోన్ ఆయన చెరిపేస్తుంటాడు. YMCA గ్రౌండ్లో మన ఆరాధన జరుగుతున్నప్పుడు నేను కూడా అనుకున్నాను, ప్రభువా ఈ జీవితానికి ఇది చాలు అనుకున్నాను. నేను ఈ జీవనానికి ఇది చాలు ప్రభువా, చక్కగా గ్రౌండ్ అందుబాటులో ఉంది, రెంట్ అయితే కొంత పే చేస్తున్నాము, ఇబ్బంది ఏమీ లేదు, చక్కగా ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు 2 కాకపోతే 3 ఆరాధనలు జరిగిస్తాం, ఏదో విధంగా ముందుకు వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో 6 సంవత్సరాలు అదే ఆ ప్రాంతంలో ఆరాధన చేస్తూ ఉన్నాం. అండ్ దట్ వాజ్ ఎ వండర్ఫుల్ కంఫర్ట్ జోన్ ఫర్ మీ. కానీ రాను రాను అక్కడ ప్రతికూలతలు రావడం ప్రారంభించాయి. ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వారందరూ కూడా కంప్లైంట్ చేయడం ప్రారంభించారు, సౌండ్ తగ్గించండి, మేము తట్టుకోలేకపోతున్నాం ఈ సౌండ్ అని కొంతమంది చెప్పడం. మరి ఇన్ని వేల మంది ఒక చోట కూర్చున్నప్పుడు మా స్వరం వారికి చేరాలంటే ఎంతో కొంత సౌండ్ ఉండాలి కదా. అలా అని చెప్పి అతి తీవ్రంగా సౌండ్ పెట్టి ఇబ్బంది పెట్టేసే పరిస్థితి కూడా మన దగ్గర లేదు. వీ నో వాట్ ఇట్ ఈస్. ఎంతవరకు సౌండ్ పెట్టాలో, ఎంతవరకు ఓకే,
ఆడిబుల్ లిమిట్ ఎంత ఉందో ఇవన్నీ పరిశీలన చేసుకునే సౌండ్ అనేది పెడుతూ ఉంటాము. బట్ స్టిల్ విత్ అదర్ ఇంటెన్షన్స్, మిగతా ఉద్దేశాలతో వారు ఏ విధం చేతన మమ్మల్ని అక్కడ నుంచి వెళ్ళగొట్టాలన్న ఆలోచనలో, కదపాలన్న ఆలోచనలో ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. సరే, వారు అన్నట్టుగా సౌండ్ తగ్గించాం కొంతకాలం. ఆ తర్వాత మీరు బైక్లన్నీ మా ఇంటి ముందు పెట్టేస్తున్నారు, కార్లన్నీ మా ఇళ్ళ ముందు పెట్టేస్తున్నారు. అబ్బాబా, ఈ ఏరియా అంతా ఆదివారం అయిపోయేసరికి చాలా ఇబ్బంది అయిపోతా ఉంది, ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తూ ఉన్నారు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని మరొక విధానంలో కంప్లైంట్ చేయడం ప్రారంభించారు. ఇవన్నీ వింటున్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించేది. మనం ఎక్కడ ఏమన్నా రికార్డింగ్ డ్యాన్సులు పెడుతున్నామా? పోనీ ఏమన్నా తాగుబోతు ఫంక్షన్లు ఏమన్నా పెడుతున్నామా? జీవితాన్ని నిలబెట్టే మాటలే కదా చెబుతున్నాం, బ్రతుకులు బాగుపరిచే మాటలే కదా చెబుతున్నాం. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంది? వన్ ఫైన్ డే ఐ కేమ్ టు నో, దేవుడే ఆ కంఫర్ట్ జోన్ను కదపడం ప్రారంభించాడు. ఎందుకోసం తెలుసా? ఈరోజు ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని చూడడానికి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అది ఆ రోజున అక్కడ జరగకపోయినంటే ఈ రోజున ఈ ఫెసిలిటీ మనం చూసి ఉండేవాళ్ళం కాదు, ఈ అభివృద్ధిని మనం చూసి ఉండేవాళ్ళం కాదు. ఈరోజు నీ కంఫర్ట్ జోన్ దేవుడు జరుగుతున్నాడా? కొన్ని సందర్భాల్లో నీకు ఇష్టం లేకపోయినా దేవుడు ఎక్కడికో ఒక ట్రాన్స్ఫర్ ఇవ్వడం చాలా ఇబ్బంది అనిపించవచ్చు. ఏంటి ప్రభువా, ఇంత ప్రార్థన చేశాను, ఇంతగా నీ సన్నిధిలో ఉన్నాను, నన్ను ఇక్కడి నుంచి ఎక్కడో ప్రాంతాన్ని నన్ను తీసుకెళ్ళిపోతున్నారు, చాలా ఇబ్బంది వస్తుందేమో అన్న ఆలోచనకి రావచ్చేమో. కానీ గాడ్ హ్యాస్ అ ప్లాన్ బిహైండ్ దాట్. దేవుడు ఆ విషయంలో కూడా నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ ఉన్న చోట నిన్ను లోకానికి వెలుగుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. If it is the Lord's will, just move ahead, just go ahead. ఇది దేవుని చిత్తం అని గ్రహిస్తే ఏ ప్రాంతమైనా దేవునికి బయలుపరిస్తే వెళ్ళక్కడికి దేవుడు అక్కడ బలంగా నేను వాడుకుంటాడు. నీ కంఫర్ట్ జోన్ని దేవుడు కొన్నిసార్లు చెరిపేస్తాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా పైకి 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 ఎగరాలని. నిందలు రావచ్చు, నీ జీవితంలో అవమానాలు రావచ్చు, నువ్వు చెయ్యని వాటిని కూడా ప్రజలు హెడ్లైన్స్లో వేసి మాట్లాడుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. మనుషుల స్వభావం అంతే కదా అని గుర్తించి దేవునికి మరింత దగ్గరగా నువ్వు రావాలని. బైబిల్లో మాట ఉంటుంది, యెహెజ్కేలు గ్రంథంలో అనుకుంటా, నా నుదుటిని నేను చెక్కుముకి రాతి వలె చేసుకున్నాను అన్నాడు దేవుని సేవకుడు. ఎవరైనా దేవుని సేవ చేయాలని ఆశిస్తే, ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా దేవుని సేవకులుగా ఉండాలని ఆశిస్తే మీలో ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? మీ నుదురు చెక్కుముకి రాయిలా చేసుకోవాలి. అంటే చెక్కుముకి రాయిలా అంటే అర్థం ఏంటి? ఈ నుదుటి మీద చాలామంది చాలా రకాలైన బాణాలు విసరచ్చు, ఎన్నో రకాల రాళ్ళు వేయచ్చు. చెక్కుముకి రాయి అంటే ఒక బండరాయిలాగా అయిపోవాలన్నమాట. ఈ నుదురు ఏది పడినా చలించే అనుభవం లేదు. నీ దర్శనం సరిగా ఉన్నంతకాలం, దేవుని పట్ల నీకున్న విశ్వాసం సరిగా ఉన్నంతకాలం, నీ పిలుపులో నువ్వు నిమగ్నమై దేవుని కోసం వాడబడుతున్నంతకాలం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు కాదు నేను హెచ్చించేది. ఎవరు నేను హెచ్చించేది? ప్రభువు నేను హెచ్చించేది. ఆయన నేను నిలబెట్టే. ప్రజలు కాదు నీకు మరొక విధానంలో సహాయం చేసేది. అఫ్ కోర్స్ గాడ్ యూజెస్ పీపుల్ టు బ్లెస్ యూ, బట్ ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద లార్డ్. అది దేవుని యొక్క కార్యము నీ జీవితంలో జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎప్పుడైనా సరే నీ కంఫర్ట్ జోన్ జరిగిపోతుందంటే ఈ విధానంలో ఆలోచించే, ప్రభువా నన్ను ఏ స్థాయిలో నిలబెట్టాలని ఆశిస్తున్నావు? యోసేపు జీవితంలో బహుశా అదే జరిగింది. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు జోసెఫ్ వాజ్ ఎ వెల్ ప్యాంపర్డ్ యంగ్ మ్యాన్. తండ్రికి బాగా చెప్పండి ఇష్టమైన కొడుకు ఎవరు? యోసేఫ్. ఎందుకోసం? కారణం ఏంటి చెప్పండి? రాహేల్ని బట్టి. రాహేల్ అంటే యాకోబు గారికి పిచ్చి ప్రేమ, మళ్ళీ మామూలు ప్రేమ కాదు. అందుబట్టి ఆమె కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు ఊరకనే రాహేల్ కోసం. అంత ప్రేమ రాహేల్ అంటే. ఇప్పుడు రాహేల్ ద్వారా పుట్టిన యోసేపు అంటే కూడా అదే ప్రేమ. మిగతా అన్నలందరూ కూడా యాకోబుని చాలాసార్లు ప్రశ్నించారు, మేమంటే ఇష్టం ఉంటుందా? యోసేపు అనే ఇష్టం, అతనికైనా రంగురంగుల వస్త్రాలన్నీ కుట్టిస్తున్నావు అని చాలామంది అనొచ్చు. అలాంటి వెల్ ప్యాంపర్డ్ జోసెఫ్ వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద హౌస్ వన్ డే. ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టబడ్డాడు, గుంటలో వేయబడ్డాడు, పరదేశులకు అమ్మివేయబడ్డాడు. ఒక్క రోజులోనే యోసేపు జీవితంలో పరిస్థితులన్నీ కూడా తలకిందులైపోయాయి. నిన్న నా జీవితం ఏంటి? తండ్రి ఇంటిలో చక్కగా ఆనందిస్తూ, కావాల్సినవన్నీ కూడా తింటూ, వేసుకోవాల్సిన చక్కని బట్టలన్నీ వేసుకుంటూ, విదిన్ 24 అవర్స్లో నా జీవితం ఇలా మారిపోయింది ఏంటని యోసేపు అనుకోవచ్చు. భాష తెలియని వారి మధ్య వెళ్ళడం, అది కూడా బానిసలా వెళ్ళడం ఎంత కఠినమైన పనో తెలుసా? ఎంత హింస పొందుతాడో తెలుసా? ఎంత బాధ అనుభవిస్తాడో తెలుసా? నేను అనుకుంటాను యోసేపు జీవితంలో ప్రతిరోజు ఇట్ వాజ్ అ పియర్సింగ్ ట్రబుల్. గుండెని ఎవరో పొడుస్తున్నట్టుగా తన జీవితంలో ప్రతి సమస్య.
సరే అక్కడికి వెళ్ళాడు. ఒక్కొక్క ప్రాంతానికి వస్తున్నప్పుడు థ్యాంక్ గాడ్, ఇది చాలు, ఇంక ఈ జీవితానికి అనుకున్న సమయంలో మళ్ళీ అక్కడి నుంచి దేవుడు మళ్ళీ ఇంకో ప్రాంతం తీసుకెళ్తున్నాడు, ఏదో ఒక చిన్న శ్రమ రావడం ద్వారా. అలా శ్రమ వెంబడి శ్రమ యోసేపు జీవితంలో రావడం ద్వారా ఒకరోజు నా శ్రమలనే మెట్లు ఎక్కుకుంటూ వచ్చి ఒక స్థానానికి నిలబడేసరికి దేవుడు అన్నాడు, జోసెఫ్ యు ఆర్ ఎ గవర్నర్ ఆఫ్ ఈజిప్ట్ అన్నాడు. అవునా ప్రభువా, ఈ స్థాయికి ఎలా వచ్చేసాను నాయన? నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ నిన్ను ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చింది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఎవ్రీ హార్డ్షిప్, ఎవ్రీ ట్రబుల్, ఎవ్రీ ఫాల్స్ అక్యుసేషన్, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న నిందలు, అవమానాలు, నువ్వు ఎదుర్కొన్న ఒంటరితనం, నీ కన్నీళ్లు, నీ ఇబ్బందులే ఈ రోజున నీ స్థానంలో నిలబెట్టా యోసేపు. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్ టు దిస్ నేషన్. యూ కెన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ అయినా చాలా ఈజీగా ఇప్పుడు హ్యాండిల్ చేయగలవు. దేవుడు పాఠాలు నేర్పించి తీసుకొచ్చి యోసేపుని ఆ స్థానంలో నిలబెట్టాడు. పక్షిరాజు తన గూడు రేపి పిల్లల్ని ఏం చేస్తుందంట? మోస్తూ ఉంది. ప్రియులరా, దేవుడిని నడిపించువాడు. ఆయన్ని నడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా కంకణబద్ధుడే. తన సంకల్పాన్ని బట్టి, తన అనంతకాల సంకల్పాన్ని బట్టి దేవుడు మనల్ని నడిపించాలని ఇష్టపడుతున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను నడిపించడానికి ఇష్టపడినవాడు. ఆ డెరెక్ రెడ్మండ్ని తన తండ్రి ఏ విధంగా అయితే తన చేయి పెట్టి నడిపించాడో గమ్యము దిశగా, నీ దేవుడు కూడా నేను గమ్యము దిశగా నడిపించేవాడు. నెవర్ లూజ్ హోప్, నెవర్ గివ్ అప్ ఆన్ రీచింగ్ యువర్ డెస్టినీ. నువ్వు ఏదైతే దేవుని కోసం చేయాలనుకున్నావో, ఏదైతే నువ్వు సాధించాలనుకున్నావో, ఏ స్థానానికైతే నువ్వు రావాలనుకున్నావో, ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, యూ షుడ్ నెవర్ స్టాప్ గోయింగ్ టు యువర్ డెస్టినీ. నీ గమ్యాన్ని చేరుకోవడం ఎప్పుడు కూడా నీవు వెనకడుగు వేయొద్దు, ముందుకే సాగిపో. ఎందుకోసం అంటే నిన్ను నడిపించే నీ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించే దేవుడు నీతోనే ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. యెహోవా వానిని నడిపించాడు అనే మాట. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే దానిలో దేవుడు ఒక మాటను సెలవిస్తున్నాడు. చూడండి, ద బుక్ ఆఫ్ జెఫన్యా చాప్టర్ 3 and verse 20. దానిలో రాయబడిన మాట, జెఫన్యా గ్రంథం 3:20 చదవండి. ఆ కాలమునందు మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును నిజముగా. చూడండి, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను భూమి మీద ఉన్న మనుషులందరి దృష్టికి మీకు ఖ్యాతిని మరియు మంచి పేరును తెప్పించదను. మొన్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వారి కుమార్తె కోసం ప్రార్థన చేయమన్నారు. ఎవరైనా ప్రార్థన చేయమని అడిగితే అడుగుతాను, అమ్మ నీ పేరేంటమంటే అమ్మ చెప్పింది ఖ్యాతి అని చెప్పింది. ఖ్యాతి చాలా మంచి పేరు. దేవుడు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడంటే నేను మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపిస్తాను. దేవుడు మనల్ని నడిపించే విధానం ఎలాంటిది అంటే మనల్ని సమకూర్చి ఆయన మనల్ని నడిపించే దేవుడు. అపవాది యొక్క లక్షణం మన జీవితాల్లో ఉన్న వాటన్నింటి కూడా చెదరగొట్టాలనే ఆలోచన అపవాదిలో ఉంది. కానీ దేవుడు మనల్ని సమకూర్చేవాడు. God collects all broken pieces and he makes a beautiful vessel అన్నాడు ఓ దేవుని సేవకుడు. చెదిరిపోయిన వాటన్నిటిని దేవుడు సమకూర్చి ఒక ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు మార్చగలడు. సమకూర్చి మిమ్మల్ని నడిపిస్తాను, మీ అందరికీ మంచి పేరును ఖ్యాతిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో చెదిరిపోయిన అనుభవాలు, చెదిరిపోయిన ఉద్దేశాలు, చల్లా చెదిరైపోయిన కళలు, దర్శనాలు నీ జీవితంలో ఉంటే నీ దేవుడు సమకూర్చువాడు. ఆయన సమకూర్చి నిన్ను తన మహిమ కొరకు వాడుకునే దేవుడు. ఆయన మంచి పేరును మరియు ఖ్యాతిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆఫ్రికా ఖండంలో కబు అనే ఒక యవనస్తుడు ఉండేవాడు. అతని తండ్రి అప్పు చేయడం వల్ల ఇతను తీసుకెళ్లి బానిసగా వేరే తెగకి అమ్మేశారు. పూర్వదినాల్లో ఎవరైనా అప్పు తీసుకుంటే ఆ అప్పు తీరేంత వరకు కూడా అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ ఆ అవతల వాని దగ్గర కుదువు పెట్టేవారు, అంటే తాకట్టు పెట్టేవారు. ఇప్పుడు తాకట్టులకి బంగారం, ఇళ్ల దస్తావేజులు ఇవన్నీ పెడుతున్నట్టుగానే పూర్వదినాల్లో పిల్లల్ని తాకట్టు పెట్టేవారు. నేను అప్పు కట్టేంత వరకు కూడా మా పిల్లవాడు నీకు దాసుడై ఉంటాడు, నీకు ఏ పని కావాలంటే ఆ పని చేయించుకోవచ్చు. తీసుకున్నాడు అప్పు, సమయం అయిపోయింది, తీర్చలేకపోయాడు. ఈ లోపల కొన్ని నోటీసులు వచ్చాయి,
సమయం అయిపోతుంది, నువ్వు అప్పు ఇవ్వట్లేదు, నీ కుమారుడు నాకు పూర్తిగా దాసుడైపోతాడు శాశ్వత కాలం అని నోటీసులు వచ్చినా కానీ తండ్రి రెస్పాండ్ అవ్వలేదు, తీర్చలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆఖరికి ఒక ఫైన్ డే ఆ బిడ్డను శాశ్వత దాసుడుగా బానిసగా ఆ ఎదుట తెగ నాయకుడు ఆ వ్యక్తిని తీసేసుకున్నాడు. అప్పటి నుంచి నరకాన్ని చూపిస్తున్నాడు. భోజనం పెట్టట్లేదు, నీళ్ళు ఇవ్వడం లేదు, శరీరం అంతా దెబ్బలు కొడుతూ ఉంటే ఆ నాకటి చాలా వల్ల దేహం అంతా కూడా అయిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈ వ్యక్తి ఉన్నాడు. ఒక రోజున కూర్చుని ఆలోచన చేశాడు, అప్పు ఇచ్చిందేమో ఆయన, అప్పు తీసుకుందేమో మా నాయన, మధ్యలో నలిగిపోతుంది ఎవరు? నేను అని బాధపడడం ప్రారంభించాడు. దేహం అంతా కూడా విషపూరితం అయిపోయింది. ఆ ఇంట్లో పెరుగుతున్న పశువులకైనా ఆహారం ఉందే కానీ అతనికి మాత్రం ఆహారం పెట్టలేని పరిస్థితుల్లో అత్యంత బలహీనుడైపోయిన ఆ వ్యక్తిని ఒకరోజు నా తెగ నాయకుడు కాల్చేద్దామని చెప్పి తీర్మానం తీసుకున్నాడు. ఒక చెట్టుకి కట్టేసి క్రింద కట్టెలు పెట్టి కాల్చేద్దాం, సజీవ దహనం చేసేద్దాం అని ఆలోచన కలిగి ఉండి కబును చెట్టు కట్టేశారు, క్రింద కట్టెలు పేర్చారు. ఊరంతా చేరుకున్నారు, చుట్టూ జనం అంతా ఉన్నారు. కాసేపట్లో ఆ వ్యక్తి మరణ బంధకాల్లోకి వెళ్ళిపోతాడు. ఆ పరిస్థితిలో తలపైకెత్తి ఒకటే ప్రార్థన చేశాడు, సృష్టికర్తమైన దేవా, నన్ను విడిపించగలిగితే, ఈ భయంకర పరిస్థితి నుండి కనుక నాకు రక్షణ ఇవ్వగలిగితే నేను నీకోసం జీవిస్తాను, ప్లీజ్ హెల్ప్ మీ అని తలపైకెత్తి ప్రార్థన చేశాడు. మీరు నమ్మండి, అతని జీవిత విధానం ఎంత బాగుంటుందంటే, దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతం సంకెళ్ళు వాటికి అవి ఊడిపోవడం మాత్రమే కాకుండా అక్కడున్న వాళ్ళందరూ కూడా గొప్ప వెలుగును ఆ చెట్టు మీద చూశారట. దానిలో మాట్లాడుతున్న స్వరం ఏమైందంటే, కబూ ఈ ప్రాంతం నుండి వెళ్ళిపో అనే ఒక మాట వినబడగానే కళ్ళ ముందు అందరి ముందు పరిగెట్టడం ప్రారంభిస్తే ఆగు అని ఒక్కళ్ళు కూడా అనలేకపోయారు. ఎందుకంటే దే హ్యావ్ సీన్ దట్ లైట్ ఆఫ్ గాడ్. దేవుని వెలుగు అక్కడ కనబడినప్పుడు అలా పరిగెత్తుకుంటూ రాత్రంతా పరిగెత్తి మరణ భయంతో ఓ ప్రాంతంకి వచ్చాడు. తెల్లవారుసరిగా ఓ ప్రాంతంలో మీటింగ్ జరుగుతుంది. ఒక దేవుని సేవకుడు వాకింగ్ చెబుతున్నాడు. సౌలు దమస్కస్ అనే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ గేటు దగ్గర దేవుని వెలుగును చూశాడని ఆ దేవుని సేవకుడు వాకింగ్ చెప్తుంటే కబూ దూరంగా నిలబడ్డాడు. హీ వాజ్ హాఫ్ డ్రెస్డ్, పూర్తిగా బట్టలు కూడా లేవు, మినిమల్ క్లోతింగ్ ఉంది. ఆ చివరి నిలబడి చూస్తూ ఉంటూ ఎప్పుడైతే దేవుని సేవకుడు సౌలు వెలుగును చూశాడని చెప్పాడో వెనకాల నుండి నడుస్తున్నాడు, నేను కూడా చూశాను అదేలాంటి వెలుగు, ఆ వెలుగే నాకు విడుదలిచ్చిందని గట్టిగా చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ పాస్టర్ గారు ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. దేవుడు తన దర్శించాడని గుర్తించాడు. దేవుని మహిమ, ఆయన అభిషేకం ఈ బిడ్డ మీద ఉంది, దేవుడు తను వాడుకొనబోతున్నాడని గుర్తించాడు. ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో కూర్చోబెట్టి ఒంటి నిండా బట్టలేసి కడుపు నిండా అన్నం పెట్టి చక్కగా నిద్రపోవడానికి అవకాశం ఇచ్చారు. కాసేపు పడుకుని లేచిన తర్వాత విషయాలన్నీ అడిగి తెలుసుకున్నారు, ఏం జరిగింది. ఇదంతా జరిగింది. దేవుని సేవకుడు ప్రార్థన చేశాడు, యవనస్తుడా దేవుడిని ఎన్నుకున్నాడని, స్వచ్ఛమైన సువార్త అంతా అతనికి చెప్పి, దేవుని వాక్యాన్ని చెప్పి ప్రభు కోసం వాడబడే కృపనిచ్చాడు. దేవుని అభిషేకంతో ఆ కబు నింపబడ్డాడు. ఆ తర్వాత అతన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకెళ్ళాడు ఆ దేవుని సేవకుడు. వెళ్ళిన తర్వాత ఒక యూనివర్సిటీకి కబుని తీసుకెళ్లారు. వెళ్ళినప్పుడు ఈ పాస్టర్ గారు అన్నారు, బాబు నువ్వు ఇక్కడ కాసేపు ఉండు, నాకు ఒక వర్క్ ఉంది, అది చూసుకుని వస్తాను అని చెప్పి కొంతమంది యంగ్స్టర్స్ ఆ చుట్టూ అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళ మధ్యలో దిగబెట్టి పాస్టర్ గారు వెళ్ళిపోయారు లోపలికి. కబు ఎ బ్లాక్ మ్యాన్, ఒక నల్ల జాతీయుడు, ఒక ఆఫ్రికా ఆ ఖండానికి చెందిన వ్యక్తి ఆ వైట్ అమెరికన్స్ మధ్య యూనివర్సిటీలో ఆ మధ్యలో నిలబెట్టేసి పాస్టర్ గారు లోపలికి వెళ్ళిపోతే మనలాంటి వాళ్ళని ఎవరన్నా అలా తీసుకెళ్ళి పెడితే, చూసావు ఇక్కడ దాకా నాతో వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి ఎక్కడో దూరంగా ఒక చోట నక్కి కూర్చుంటాం మనమైతే ఆయన వచ్చేదాకా. భయమండి అంట. దేవుని సేవకుడు లోపలికి వెళ్ళి ఆయన పని ఏదో చూసుకుని బయటకు వచ్చేసరికి ఒక దృశ్యాన్ని చూసి దేవుని సేవకుడు ఏడవడం ప్రారంభించాడు. ఏమైందో తెలుసా? కబు మధ్యలో ఉన్నాడు, అతని చుట్టూ కొన్ని వందల మంది యవనస్తులు మోకాళ్ళ మీదకి వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటున్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అంటే ఈ పాస్టర్ గారు లోపలికి వెళ్ళి వచ్చే లోపల ఈ వ్యక్తి అక్కడ ఉన్న యవనస్తులందరికీ ఏం చెప్పాడు? సువార్త చెప్పేశాడు, ప్రభువు మాటలు చెప్పాడు. దేవుని ఆత్మ చేత ఆ మాటలు రిలీజ్ అవుతున్నప్పుడు అందరూ కూడా తమ జీవితాల ప్రభువుకి ఇస్తే, దిస్ ఈజ్ వాట్ అనాయింటింగ్ ఈజ్. అభిషేకం అంటే అర్థం ఏంటి? చాలామంది ఈ రోజున అభిషేకం అనే మాటను చాలా విరివిగా వాడేసుకుంటున్నారు. వాట్ ఈజ్ అనాయింటింగ్? వాట్ ఈజ్ ఫుల్ఫిల్మెంట్? దేవుడు మనల్ని నింపాడు, దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? వీ విల్ ఇంపాక్ట్ అదర్స్. మన చుట్టూ ఉన్న వారిని మనం ఏం చేస్తాం చెప్పండి? ఇంపాక్ట్ చేస్తాం, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అలాంటి అనుభవంలోనికి నీవు నేను రావాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే కబు అనే యవనస్తుడు యునైటెడ్ స్టేట్స్లో అంత విప్లవాత్మకమైన పరిచయం చేశాడో, శామ్యుయల్ మోరిస్ అని అతని పేరు పెట్టి ప్రపంచంలో అద్భుతమైన దేవుని సేవకునిగా అతని పేరు తెచ్చుకున్నాడు. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు మనల్ని నడిపించే విధానం ఎంత బాగుంటుందంటే, ఆయన మనల్ని సమకూర్చి
మనల్ని ఎక్విప్ చేసి మనల్ని నడిపించే దేవుడు. భూమి మీద ఉన్న సకల జనుల ఎదుట నేను నీకేమిస్తాను? ఖ్యాతిని, మంచి పేరునిస్తాను. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి, ప్రభువును స్తుతించండి, ప్రభువును ఆరాధించండి. యువర్ గాడ్ ఈజ్ ద వన్ హూ లీడ్స్ యూ. ఆయన నడిపించే దేవుడని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు ఎప్పుడెప్పుడు మనల్ని నడిపిస్తాడు అని ప్రశ్నించుకుంటే బైబిల్లో ఒక ఆన్సర్ ఉంది చూడండి. దేవుడు ఆదివారాలు మాత్రమే మనల్ని నడిపిస్తాడా అండి? దేవుడు ఓన్లీ క్రిస్మస్ రోజునే మనల్ని నడిపిస్తాడా? సర్వశక్తుడైన దేవుడు గుడ్ ఫ్రైడే రోజునే మనల్ని నడిపిస్తాడా? లేదా ఎప్పుడెప్పుడు నడిపిస్తాడని ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే దానిలో ఈ మాట ఇలా రాయబడింది. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 58 and verse 11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఎప్పుడు నడిపిస్తాడు మనల్ని? నిత్యము అని ఉందా, అప్పుడప్పుడు అని ఉందా? నిత్యము మనల్ని నడిపించువాడు. క్షామకాలమున సైతము ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీ ఎముకలను ఏం చేస్తారట? ఆయన బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోటవలెను. దేవుడు నిన్ను బలపరిచే దేవుడు కాబట్టి నువ్వు ఎలా ఉంటావంటే నీరు కట్టిన తోటవలెను. ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెను. నీటి ఓటవలే ఉంటావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఎప్పుడు ఉబికే ఎలా ఉండాలట? నీటి ఓటల్లా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో నీటి ఓటలు ఉంటాయి, అవి కేవలం జనవరి నెలలోనే పనిచేస్తాయి. మిగతా నెలల్లో వెళ్తే ఇక్కడ ఇప్పుడు రావండి నీళ్ళు అంటారు కదా. కొన్ని ప్రాంతాల్లో ఫౌంటైన్స్ ఉంటాయి, లేదా జల ఉంటుంది, నీటి జల. అవి కొన్ని నెలలు మాత్రమే. ఎస్పెషల్లీ ఇలాంటి ఎండాకాలం వచ్చిందంటే చాలామంది బోర్లు పనిచేయట్లేదు. ఎందుకోసం అంటే ఆ క్రింద ఆ వాటర్ లేదు. కానీ దేవుని బిడ్డలు ఎలాంటి వారంటే వారు నిత్యము ఉబుకుచుండు నీటి ఓటల్లా ఉంటారు. ఎందుకు? సీక్రెట్ ఏంటి? రహస్యం ఏంటి అంటే దేవుడు వారిని నిత్యము ఏం చేస్తున్నాడు? ఆయన నడిపించే దేవుడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్. క్షామకాలమున సైతం నిన్ను నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. జాగ్రత్త వినండి. బైబిల్లో ఏలియా అనే దైవజనుడు ఉన్నాడు. అతడు ఒకరోజు దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేశారట. ప్రభువా, వర్షం కురకూడదని ఆయన ప్రార్థన చేశాడు. చేయించండి అలాంటి ప్రార్థన. చెప్పట్లేదు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, మీరు ఆన్సర్ చెప్పాలా? మీరు అలా నిలబడి చూస్తే మీకు అర్థం కాలేదా? లేకపోతే హిబ్రూ, లాటిన్, గ్రీక్ అలాంటి దాంట్లో ఏమన్నా అడగనా? వర్షం కురవద్దని ప్రార్థన చేయించా, చేయకూడదా? కొంతమంది చేయించండి, కొంతమంది చేయకూడదండి. ఏలి ఎందుకు ప్రార్థన చేశాడు? వర్షాలు పడి పంటలు పండితే ఆయనకి ఏంటి నష్టం? వర్షాలు పడకపోతే, ఇప్పుడు పంటలు పండకపోతే ప్రజలందరూ కరువులోకి వెళ్ళిపోతారు కదా. సేవకుడాలని ప్రార్థన చేయించా అని కొంతమంది అడగచ్చు. ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఏలియాకు అది కష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే ప్రార్థన చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారే. వారి పితరులు ఎన్నో అద్భుతాలు తమ కళ్ళ ముందు చూశారు. ఎన్నో ఆశ్చర్యకారాలు ప్రభువు చేశాడు. సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా అద్భుతాలు చేసిన దేవుడు. మన్నా కురిపించాడు, పూరేళ్ళు ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు. ఏది కావాలంటే అది ఇచ్చి కనాన్ దేశంలో నడిపిస్తే ఇదే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయడం ప్రారంభించారో తెలుసా? వర్షం కురిపించేది దేవుడు కాదు, బయలు దేవత కురిపిస్తుంది. బయలు అనే ఆ దేవత ఫర్టైల్ గాడెస్ అని పిలుస్తారు. ఆ బయలు అనుగ్రహం ఉంటేనే వర్షాలు పడతాయి, లేకపోతే ఇంకా వర్షాలు పడే ఛాన్సే లేదు. ఆ బయలే వర్షాలు కురిపించి మాకు పంటలు పండిస్తుంది. కాబట్టి మా పంటల్లో ప్రథమ ఫలాలు కావచ్చు, మంచివన్నీ కూడా బయలుకే ఇస్తాం అన్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలు ప్రాముఖ్యంగా దేవుని ప్రజలని పిలువబడుతున్న వాళ్ళు లేరంటారు. ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో పేరుకు క్రైస్తవులే కానీ చేసేవన్నీ అన్ని ఆచారాలు చేసేవాళ్ళు లేరా? దేవుని ఆశీర్వాదాలు అన్నీ అనుభవిస్తూ దేవుని దగ్గర నుండి క్రెడిట్ అంతా లోక సంబంధమైన వ్యక్తులకు ఇచ్చేవాళ్ళు లేరా ఈ రోజుల్లో? ఇది వరకు చాలా కష్టాలు ఉండే వెస్లీ గారు, చాలా తట్టుకోలేకపోయేదానండి. దేవుడు ఒక ఆయన్ని పంపించాడండి. ఆయన వచ్చి అమ్మా నీ కిటికీ ఇక్కడి నుంచి అక్కడ పెట్టి అన్నాడండి. వెంటనే పెట్టేశానండి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయండి అంటే, నువ్వు కిటికీ మార్చినందువల్ల అద్భుతాలు జరుగుతున్నాయి నీ జీవితంలో. అది దేవుని అవమానపరచడం కాదా? కించపరచడం కాదా? మా ఇంట్లో డాబర్ తేనెలో ఫోటో పెట్టి ఫ్యామిలీ ఫోటో మొదలెట్టామండి, అప్పటి నుంచి అద్భుతాలు జరుగుతున్నాయండి. తప్పు కదాలండి చెప్పడం? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి రావాల్సిన మహిమ దేవునికి ఇవ్వకుండా వర్షాలు బయలు ద్వారా కురిపించబడుతున్న వారు నమ్మడం మాత్రమే కాకుండా వారి పిల్లలకు కూడా వాటినే బోధిస్తున్నారు. కోపం వచ్చింది ఏలియాకి. వర్షం కుమ్మరించేది బయలు కాదు, వర్షం కుమ్మరించేది మరొకరు కాదు, నా దేవుడు అనుమతిస్తేనే వర్షాలు పడతాయి.
ప్రూవ్ చేయాలనుకున్నాడు. ప్రభువా, ఐఎమ్ సో సారీ ఫర్ ఆస్కింగ్ యూ దిస్, కానీ ప్రజల కడుపు నిండడం కన్నా వారి హృదయాలు మారడం మిన్న. హల్లెలూయా. వారి బ్రతుకులు మారాలి ప్రభువా. కడుపులకి అన్నం తినడం ఓకే, కావాలి, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనది ఆహారం ఇస్తుంది ఎవరో వాళ్ళకి తెలియాలా. గాలి పీల్చుకోవడం తప్పు కాదు, కానీ ఆ గాలి ఎవరిస్తున్నారో వాళ్ళకి తెలియాలా. వారిని దీవిస్తుంది ఎవరో వారికి అర్థం కావాలి. కాబట్టి షట్ ది హెవెన్, ఆకాశం మూసానని అన్నాడు దేవుడు. ఓకే ఎలైజా, యాజ్ యు సెడ్, 3.5 సంవత్సరాలు వర్షం అయినా బయలా ఏమైపోయావు, బయలా ఏమైపోయావు, ఎక్కడ వర్షాలు కురవట్లేదు, బయలు కాదు వర్షాలు కురిపించేదే, దేవుడిని రుజువుపరచబడింది. అందుకోసం ఏలియా ప్రార్థన చేసే కఠినమైన ప్రార్థన. కొన్నిసార్లు సేవకులు కఠినమైన ప్రార్థనలు చేస్తారు, కఠినమైన ప్రార్థన చేశాడు. మరి ఇప్పుడు లోకమంతా కరువులో ఉంటే మరి పాస్టర్ గారు ఎలా పోషించబడతారు? ఆయనకి ఎక్కడ నడుస్తుంది ఆహారం? దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు మారు మాట్లాడకుండా దూరంగా వెళ్తే అక్కడ ఓ వాగు ఉంటుంది, ఆ వాగు పేరు కెరీతు. కెరీతు అనే వాగు దగ్గరికి వెళ్ళి కూర్చో, నీకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొట్టె మరియు మాంసం వచ్చి నీ ఒడిలో పడుతుంది అన్నాడు. ప్రభువా, జొమాటో ఏమన్నా పెట్టావు నాయన? స్విగ్గీలో ఏమన్నా ఆర్డర్ ఇస్తావు ప్రభువా? ఇప్పుడు చూడు, జొమాటోలో మన ఫోన్లో 2 చికెన్ బిర్యానీలు, 1 వెజ్ మంచూరియా అని కొట్టగానే 15-20 నిమిషాల్లో మన ఇంటికి వచ్చేస్తుంది జొమాటో, స్విగ్గీ. ఎప్పుడైనా ఆకలి అయితే మా జూజులో కొంచెం తినేసి పట్టుకోతాను, అందరూ కదా, ఎక్కడో ఒక చోట ఎవరో వీడియో పంపించారు, ఆయన చక్కగా ఒక చోట కొంచెం కావాల్సింది తినేసి మళ్ళీ చక్కగా ప్యాక్ చేసేసి, మేడం వెరీ టేస్టీ. మరి ఎందుకు టేస్టీగా ఉండి నువ్వు తినేసాక? దేవా, నువ్వేమైనా స్విగ్గీ జొమాటో లాంటి వాటికి ఏమైనా ఆర్డర్లు పెట్టావో ప్రభువా? ఎవరు తీసుకొస్తారు నాయన అన్నాడు. ఏలియా, కాకులు పట్టుకొస్తాయి. ప్రభువా, జోకులు వేసేస్తున్నావు నాయన నువ్వు ఈరోజు. కాకులు తీసుకురావడం ఏంటి నాయన నాకు ఆహారం? ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? కాకులు ఎవరికైనా తీసుకొచ్చి అన్నం పెట్టాయా? ఎప్పుడైనా ఆహారం పెట్టినట్టుందా? నువ్వు కాకులను వాడుకుంటావు ప్రభువా? ఎస్ ఏలియా, అసాధ్యమేదైనా ఉందా? వాడుకోలేనా? చిన్న చిన్న జీవుల నుండి దేవుడు తన ఉద్దేశాల కోసం వాడుకోలేదా? ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇవ్వడానికి కందిరీగలను వాడుకోలేదా దేవుడు? వాడుకున్నాడు. వాడుకోలేదని కొంతమంది అమ్మో ఏం చెప్తే ఏమైపోద్దు, ఆ చరిత్ర తెలియాలి కదా మనకి. ఎరికో ప్రాంతం ఉంది, ప్రాకారాలు కూలిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ హతమార్చారు. కానీ ఒక సందర్భంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీకు ముందుగా ఏం పంపించాను? కందిరీగలను పంపించాను అన్నాడు. దేవుడు తన సైన్యాన్ని వాడుకున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అనే పేరు ఉంది దేవునికి. కందిరీగలు వెళ్ళట ఎరికో వాసులందరినీ కూడా ఎక్కడ కనబడితే అక్కడ చక్కగా కుట్టు పెట్టేసి పడేసినాయి. అప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద విజయం సాధించారు. చాలాసార్లు చెప్తున్నాం మీకు ఆ సంఘటన అంతా కూడా. ఎరికో ప్రాకారాలు వారు మొత్తం తలుపులు వేసేసారు, ఎవరు రాకూడదు లోపలికని. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వెల్డింగ్ చేశారండి మొత్తం. ఆ తలుపులన్నీ కూడా క్లోజ్ చేసి, అవన్నీ కూడా ఆ తలుపులన్నీ కూడా క్లోజ్ చేసి గట్టిగా షట్ ఇట్ డౌన్. ఈ లోపల కందిరీగలు వచ్చేస్తున్నాయి, లోపలికి వచ్చి పిల్లల్ని కొడుతున్నాయి. అప్పుడు పిల్లలు అంటున్నారు, డాడీ కందిరీగలు కుట్టేస్తున్నాయి డాడీ, చాలా బాధ ఉంది డాడీ అంటే, ఆయన అంటాడు, నేను ఏ డాడీకి చెప్పుకోనరా, నాకు కూడా కుట్టేస్తున్నాయి కందిరీగలు. అలా మొత్తం అందరినీ కుట్టుబడేసిన కందిరీగలు. దేవుడు తన సైన్యాన్ని వాడుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇవ్వడానికి. యోనా అనే దైవజనుడికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఆయన ఒక చేపను వాడుకున్నాడు. యోనా దేవుని మాట వినలేదు, కానీ చేప ఏం చేసింది? దేవుని మాట వినడం మాత్రం కాకుండా 3 రోజులు ఉపవాసం ఉంది. ఎవరు? చేప. ఎందుకంటే ఉపవాసం లేకుండా అవి దొరికిన చిన్న చిన్న చేపలన్నీ తిన్నదనుకోండి, వాటితో పాటు లోపల యోనా గారు కూడా కలిసిపోయి అన్నీ ఒకేసారి ఏమైపోతాయి? డైజెస్ట్ అయిపోతాయి. ఇప్పుడు లోపల డైజెస్ట్ అవ్వకూడదంటే ఇంక వేరే తినడానికి ఏమీ లేదు చేపకి. 3 రోజులు ప్రభువా ఆకలేసేస్తుంది, ఆయన కంగారు పడకమ్మా, కొంచెం అయ్యగారిని అక్కడ కక్కేసేదాకా నువ్వు కొంచెం ఇబ్బంది పడకు. ఆ చేప దేవుని చిత్తాన్ని ఎంత చక్కగా నెరవేర్చిందో చూడండి. చిన్న చిన్న జంతువులు అనుకుంటాం. పేతురు యేసుక్రీస్తు ప్రభు తెలియదని 3 సార్లు బొంకినప్పుడు చెప్పండి, అక్కడ ఉపయోగపడిన ఆ పక్షి ఏంటది? కోడి. బొంకుతుండగానే గమనిస్తుంది, వెంటనే కూసేసింది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఇంకా ఆ కోడి పేతురు గారికి మేలే చేసిందంట. నేను ఎందుకోసం తెలుసా?
ఓన్లే పేతురు గారు పెద్ద అయినా అని కనుక అది కొంచెం ఆలస్యమైనట్టు ఇంకో 30 సార్లు అబద్ధం ఆడేద్దుడు ఆయన. ఇది కూసేసింది కాబట్టి ఆగిపోయాడు. ఇది కుయ్యకపోతే ఇంకా గట్టిగా అబద్ధాలు ఆడేస్తున్నాడు. కనబడిన వాళ్ళందరికీ అడిగిన అడగకపోయినా అబద్ధం ఆడేవాడు. ఇంకా సేవ్ చేసింది పేతురు గారిని ఎక్కువ అబద్ధాలు ఆడకుండా, ఎక్కువ శాపం రాకుండా. జంతువులు పక్షులు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా కొన్నిసార్లు ఆయన ద్వారా సకల దీవెనలు అనుభవిస్తున్న మనం, బలియాగం ద్వారా రక్షణ అనుభవాన్ని పొందిన మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని దౌర్భాగ్యులు ఉన్నామేమో పరీక్ష చేసుకోవాలి. ఏలియా వెళ్ళి నువ్వు కూర్చో, సిట్ అట్ బ్రూక్ కెరీత్ అండ్ ఐ విల్ సెండ్ రావెన్స్ టు ఫీడ్ యూ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఎవ్రీ ఈవినింగ్. ఉదయాన్నే మరియు సాయంకాలం రొట్టెని మాంసాన్ని పట్టుకొచ్చి ఒడిలో వేస్తూ ఉంటే ఎలైజా ఎక్స్పీరియన్స్డ్ ప్లెంటీ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. దేవుని యొక్క మంచితనాన్ని తన జీవితంలో అనుభవించాడు. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్టింగ్ ద లార్డ్. ఇట్స్ ఆల్ అబౌట్ లుకింగ్ అన్ టు గాడ్. దేవుడు నిత్యము నడిపించు దేవుడు. క్షామకాలమున దేవుడిని నడిపిస్తాడు. ఊరంతా క్షామం ఉంది, దేశమంతా క్షామం ఉంది, ఫ్యామిన్ తాండవం ఆడుతున్న ఆ రోజుల్లో దేవుడు దైవజనుడిని కాపాడాడు, దైవజనుడిని రక్షించాడు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. వెస్లీ గారు పరిస్థితులన్నీ చెల్లాచెదరైపోతున్నాడు, ఉద్యోగాలు పోతున్నాయంట కదండి, మళ్ళీ రెసెషన్ వస్తుందంట కదండి, ఆర్థిక మాంద్యం వస్తుందట కదండి, 2000 రూపాయల నోట్లు కూడా మళ్ళీ ఆపేశారట కదండి, మళ్ళీ ఏం జరుగుద్దో పరిస్థితులు ఏంటో అని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యువర్ గాడ్ ఈస్ దేర్ ఫర్ యూ. ఆయన నడిపించేవాడు, నమ్మిన వారు దేవుని నామమున స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ పరిస్థితి వచ్చినా నిన్ను నడిపించగలిగిన దేవుడు, నీ పార్టీ ఏంటో తెలుసా, నువ్వు చేయాల్సిందేంటో తెలుసా, నువ్వు ఆయన చేతిని ఏం చేయాలా, పట్టుకోవాలి. దట్స్ ఇట్. ఆయన నడిపిస్తాడు. ఆయన చేతిని పట్టుకో. దేవుని నడిపించేవాడు, బలపరచువాడు. క్షామకాలమున నిన్ను బలపరిచి నీ ఎముకలను దేవుడు బలపరిచినప్పుడు నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. చక్కగా వాటర్ సప్లై ఉన్న తోట ఎంత చక్కగా ఆరోగ్యవంతంగా ఫలములు ఫలిస్తూ ఉంటుందో, దేవుని వాక్యమైన నీరు అందుతున్న వ్యక్తి కూడా అలాగే దేవుని కోసం జీవిస్తుంటాడు. గొప్ప కార్యాలు జరుగుతాయి. నిత్యము మనల్ని నడిపించే దేవుడని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి రండి. మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం వింటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతున్నాం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అప్పుడు మీరు శరీరములో రగులుతున్న ఇచ్ఛలను మీరు ఏం చేయరు, నెరవేర్చరు. 18వ వచనం కూడా చదవండి ఒకసారి. అయితే మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇక్కడ పౌలు భక్తుడు గలతీ సంఘానికి 2 ప్రాముఖ్యమైన అంశాలతో తన యొక్క కేసు ప్రజెంట్ చేస్తున్నాడు. ఏమనంటే, ప్రపంచంలో చాలా మంది అక్షరార్థంగా నడిపించబడాలని కోరుతున్నారట, కానీ కొంతమంది ఆత్మ ద్వారా నడిపించబడాలని ఆశిస్తున్నారు. అక్షరానుసారంగా నడిపించబడాలనుకునేవారు ఎక్కడో చోట ఇబ్బందులు లేదా తొట్టుపాటు పడుతున్నారు. కానీ మీరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడువారైతే మీరు మీ శరీర ఇచ్చలను ఏం చేయరు, నెరవేర్చరు. ఈ శరీరం ఏమన్నా మామూలు శరీరమా చెప్పండి? ఎన్ని ఇచ్చలు, ఎన్ని కోరికలు, ఎన్ని రకాలైన దురాశల చేత నడిపించబడాలని ప్రోత్సహిస్తుంది శరీరం ఎప్పుడు కూడా. ఎంత దేవుడు దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా ఇంకా 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 దురాశలతో నింపబడిన వారు చాలామంది ప్రపంచంలో కనబడుతూనే ఉన్నారు. పౌలు భక్తుడు అందుకని అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, చాలామంది ప్రపంచంలో దేవుని ఆత్మ ద్వారా కాకుండా, దేవుని ద్వారా కాకుండా దురాశల చేత నడిపించబడుతున్నారు అన్నాడు. చదవండి ఒకసారి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఒక విధం కాదట, నానా విధములైన దురాశల వలన నడిపించబడి. చాలండి. చాలా మంది మనుషులట ఈ భూమి మీద నానా విధములైన దురాశల చేత ఏం చేయబడుతున్నారు, నడిపించబడుతున్నారు. లేనిపోయిందల్లా వారికే కావాలన్న ఆలోచన చాలా మందిలో. దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుగా దురాశల ద్వారా ఎంతమంది ఇబ్బందులు పాలవుతున్నారు ఈ రోజుల్లో. సమ్ పీపుల్ దే ఆల్వేస్ ట్రై ఫర్ ఈజీ మనీ. డబ్బులు ఊరకనే వచ్చేయాలి, తక్కువ పని చేయాలా, ఎక్కువ ఏం కావాలా, జీతం కావాలి. ఓవర్ నైట్లోనే, ఒక్క రాత్రిలోనే ధనవంతులైపోవాలనే ఆలోచనలోనే కదా ఈరోజు నేను చాలామంది నరబలులను చేసేస్తున్నారు. ఎవడో అంటాడు, మీ ఇంటి కింద ఎంత నిధి ఉన్నట్టుగా కనబడింది, నా కాలు లాగేస్తుంది అంటాడు. ఎక్కడికి? ఆ నిధి దగ్గరికి. అయ్యా, ఆ నిధి మాకు దొరకాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు, ఎవరినో ఒకరిని నరబలి చేసేయాల్సిందే అనగానే మరి ఇప్పుడు ఎవరు దొరుకుతారు? ఎవరో ఒకరిని చంపేయడమే, ఎవరో ఒకరిని ఇబ్బందులు పాలు చేయడమే.
దురాశలు ఈ రోజుల్లో చాలామంది, దురాశలకు పోయి కొంతమంది ఉన్నవి కూడా ఏం చేస్తున్నారు చెప్పండి, పోగొట్టేసుకున్నారు. మొన్న ఒక ఆయనకి ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటో తెలుసా? $10 million అంటే $1 million అంటే 8 కోట్లు. $10 million అంటే 80 కోట్లు మీకు లాటరీ తగిలిందని వచ్చింది. నేను ఎక్కడ కొన్నానని టికెట్ లాటరీ కొనడానికి, లాటరీ రావడానికి అని అనుకోలే, ఇదే అనుకోలేదు. 80 కోట్లు నాకే అని చెప్పి ఒక వైట్ పేపర్ తీసుకుని రాసేసాడు. 80 కోట్లు ఎలా ఖర్చు పెడదాం, ఇల్లు, భార్యకి నెక్లెస్, ఆ తర్వాత వడ్డాణం, ఏమండి ఇంకా అవి ఇవి కూడా మొత్తం చెప్పేసింది. ఆ మొత్తం లిస్ట్ అంతా రాసుకున్నాడు. రాసుకుని వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇచ్చాడు, 80 కోట్లు నా అకౌంట్లో పడవలసినచో నేను ఏమి చేయవలను? వాళ్ళన్నారు, ఒక 2 లక్షలు పంపించవలను అన్నారు. నీకు 80 కోట్లు ఇచ్చేవాడు కదా, 2 లక్షలు కావాలా వాడికి? 2 లక్షలు కావాలి, ఆ ప్రాసెసింగ్ ఫీజు ఈ ప్రాసెసింగ్ ఫీజు అంటే 2 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత ఫ్యామిలీని అంతా కూడా ఉద్యుక్తపరిచాడు, సిద్ధంగా ఉండండి 80 కోట్లు వచ్చేస్తున్నాయి, మనం అనుకున్న కొనేసుకుందాం అనగానే వాళ్ళన్నారు, ఇంకా ప్రాసెసింగ్ ఫీజు కోసం మరొక 3 లక్షలు మీరు సమర్పించుకున్న మనవి అనగానే ఇప్పుడు అప్పులు చేయడం మొదలుపెట్టాడు. మీరు నమ్మని పిల్లలు, 1 కాదు 2 కాదు, 16 లక్షలు, 16 lakhs అక్కడ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు చెబుతున్న అకౌంట్ నెంబర్లో వేసేస్తున్నాడు. 80 కోట్లు వస్తాయన్న ఆలోచనలో ఒక రోజున నా దగ్గరికి వచ్చాడు, వెస్లీ గారు కొంచెం దగ్గర రండి అన్నాడు. సీక్రెట్ అండి అన్నాడు. బాబు ఈయన ఏం చెప్పేస్తాడో సీక్రెట్ అని దగ్గరికి వెళ్ళారు. మనకి 80 కోట్లు వస్తున్నాయండి, మీకు ఒక 8 కోట్లు ఇచ్చేస్తాను, దానిలో మీరు ఏ హాస్పిటల్ ఎన్ని కడతారట కదా, మళ్ళీ మీరు ఇక ఎవరో వైపు చూడాల్సిన అవసరం లేదు, కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి, ఇప్పటికి 16 లక్షలు ఇచ్చుకున్నాను అని. నేను అన్నాను, తమ్ముడు నువ్వు 8 కోట్లు ఎత్తావో లేదు తర్వాత సంగతి, కానీ ఇప్పటికి 16 లక్షలు నువ్వు పోగొట్టేసుకున్నావు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను, చాలామంది నీలంటలను చూసి చెప్తున్నాను, ఎంతోమంది పోగొట్టేసుకున్న వల్ల ఎవరు నీకు అంత ఊరకనే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఈ రోజు భూమి మీద. ₹1 ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచన చేసే ప్రపంచం ఇది. 80 కోట్లు ఎవడెత్తాడు నీకు ఊరకనే? ఫోన్లో మెసేజ్ వచ్చిందండి, ఏది చూపించి మెసేజ్ అంటే అది అందరికీ వస్తుంటే కామన్గా ఆ నెంబర్లన్నీ ఎక్కడో చోట తీసుకుంటాడు. మీరు ఊరనే ఉంటారా? షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత బట్టలు కొన్న తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతాడు, మీరు ఏం చేస్తారు? రాసుకోండి అని చెప్పి నెంబర్ ఇస్తాం కదా, ఆ డేటా అంతా కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు, ఆ నెంబర్లన్నీ పంపిస్తూ ఉంటారు. ఇలాంటి మెసేజ్లన్నీ కూడా దురాశ, 80 కోట్లు వచ్చేస్తాయని ఆలోచనలో 16 లక్షలు అప్పులు చేసి ఇప్పుడు ఎలా తీరుస్తాడు అవి? 16 లక్షలు అంటే చిన్న విషయమా? దేవుని వాక్యం సెలవిసిన జాగ్రత్త విన్న దేవుని బిడ్డలారా, ఈ రోజున కొంతమంది లేనిపోయిన ఉరుల్లో ఉచ్చుల్లో పడిపోతారంటే విషయాల్లోనే. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. ఇది బైబిల్ ఇచ్చిన మాట. లక్ష్యాలు కలిగి ఉందాం, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, ఉన్నతమైన అనుభవాల్లో ఉండాలని లక్ష్యాలు అయితే కలిగి ఉందాం, కానీ దయచేసి అనవసరంగా మోసాల్లో పడిపోకండి, అనవసరంగా ఉచ్చుల్లో పడిపోకండి. ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమైనట్టుగా అనేక మంది ఇబ్బందులు పడ్డారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, దురాశల చేత నడిపించబడ్డారు. శరీరంలో రేగుతున్న వ్యర్థమైన ఆశలు, కోరికలు, కామాతురత, వ్యభిచార తలంపులు, ఆలోచనలతో ఎంతోమంది రగిలించబడుతున్న రోజులు ఇవే. అయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, మీరు ఆత్మ ద్వారా నడిపించబడితే, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి మారు మనసు రక్షణ పొందాడు అంటే, మారు మనసు రక్షణ పొంది ప్రభువుకి అవకాశం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షణగా అంగీకరించి నిజమైన పశ్చాత్తాపాన్ని, ఈ మాట అంగీకరించాలి మీరందరూ, నిజమైన పశ్చాత్తాపాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారందరి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరా మీ దగ్గరికి మీరు పరిశుద్ధాత్మ పొందారంటే పొందామని చెప్పండి. ఎప్పుడు రక్షించబడినప్పుడే దేవుని ఆత్మ మనలోకి వచ్చి నివసిస్తారు. ఇప్పుడు ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నప్పుడు ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నడిపింపుకు నువ్వు లోబడతావా లేదనేది ప్రశ్న. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ గైడ్స్ యూ ఇన్ అ రైట్ పాత్. ప్రతి విషయంలో నిన్ను సరైన విధానంలో నడిపిస్తూ ఉంటాడు. ఏదో తప్పుడు పని చేయడానికి నువ్వు వెళ్తా ఉంటే దేవుని ఆత్మ మాట్లాడుతుంటారు, ఎక్కడికి వెళ్తున్నావు, తప్పు కదా ఈ పని చేయడం, స్టాప్ డూయింగ్ దట్ అంటాడు ఆయన. లోబడుతున్నావు దేవుని ఆత్మకు? కొంతమంది లోబడక, ప్రభు కొంచెం మౌనంగా ఉన్న ఆయన బాగా ఇబ్బంది పెడేస్తున్నాను ఆయన, ఏదో ఈ ఒక్కసారికి అలా చేసేది ప్రభు అన్నట్టుగా కదా. యవనస్తుడా జాగ్రత్త, ఎక్కడ పరిగెడుతున్నావు? ప్రభు కొంచెం మౌనంగా 3 గంటలు మౌనంగా ఉన్నావు అంటే ఆ కొత్త సినిమా ఏదో ఏం చేస్తాను
నలుగురు హీరోయిన్లు అంటే 3 హీరోలు అంటే అబ్బో చాలా బాగుందండి సినిమా, చూడకపోతే జీవితం ఇంక నాశనం వాటని మా ఫ్రెండ్ చెప్తున్నారు. ఒక 3 గంటలు మౌనంగా ఉన్నామంటే మేము చూడాల్సింది ఏదో చూసేస్తాం. నో మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ గ్రీవింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు, కానీ ఆయన దుఃఖపడుతున్నాడు. అది నీకు క్షేమం కాదు, నీకు లాభం కాదు, నీకు ప్రయోజనకరం కాదు. ఆత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్న విధానంలో నువ్వు నడవగలిగితే, వెన్ ఎవర్ గాడ్ ప్రాంప్ట్స్ సంథింగ్ యు మస్ట్ ఒబే. నువ్వు వినాలా. GPS ఉంటుంది కారులో, ఫీడ్ చేస్తాం అడ్రస్. మనం ఎప్పుడైనా తప్పుదారిలోకి వెళ్తే అదేమంటుంది? మేక్ ఏ యూటర్న్ అంట. నాకు అనిపిస్తూ ఉంటుంది అక్కడ అలా అనకుండా తెలుగులో ఏమన్నా కొన్ని మాటలు, బుద్ధి ఉందా లేదా, నేను చెప్పినట్టు వెళ్ళకుండా పక్కదారిలోకి వెళ్ళిపోతున్నా, వెనకనడు అని పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ ఎవరో కానీ కొంచెం పద్ధతిగా మేక్ ఏ యూటర్న్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ప్రాంప్ట్స్ యు. ఎవరితో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడిని గైడెన్స్ ఇస్తూ ఉంటారు. యూ నీడ్ టు స్పీక్. అన్కంట్రోలబుల్గా మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు, మాట్లాడతాడు. స్టాప్, మాట్లాడగాగు అంటాడు. ఆగుతున్నావా? ఆ సమయంలో ఇంకా రెచ్చిపోతున్నావా? ఇబ్బందులు పడతావు. నువ్వు చూసే విధానం బాలేదు, నువ్వు మాట్లాడే విధానం బాలేదు, నువ్వు నడిచే విధానం బాలేదని ఆత్మదేవుడు నీకు ప్రేరేపణిస్తున్నప్పుడు వింటున్నావా? నియంత్రిస్తున్నావా? నీ ప్రవర్తన దేవునికి అనుగుణంగా తీర్చిదిద్దావా? ఆత్మ ద్వారా నడిపించబడేవాడు శరీరేచ్ఛలను ఏం చేయడట? నెరవేర్చడో. శరీరేచ్ఛలు ఉంటాయి. దేహం అనేది రక్తమాంసాల్లో కోరికలనే ఉండొచ్చు, కానీ ఆత్మదేవుని నడిపింపు ద్వారా వాటిని మనం ఏం చేయాలా? అణిచివేయాలి. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక చిన్న పిల్లవాడు తన తాతతో మాట్లాడుతున్నాడు. తాత నాకు ఒక మంచి స్టోరీ చెప్పు తాత అన్నాడు. వెంటనే తాత కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. అరే బాబు, మనలో ఒక 2 బేర్స్ ఉంటాయి. వన్ ఈజ్ వైట్ బేర్ అండ్ వన్ ఈజ్ బ్లాక్ బేర్. మనలో ఎప్పుడూ కూడా ఒక తెల్లని బేర్, ఒక నల్లని బేర్ 2 ఉంటాయి. ఆ రెండింటికి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. లైఫ్ ఈజ్ అ బ్యాటిల్ ఇన్ ఫ్యాక్ట్. అయితే ఆ పోరాటం అలా జరుగుతూ ఉంటుంది అని ఆ తాత చెప్పగానే మనోడు అడిగాడు, తాతయ్య ఆ పోరాటంలో ఏ ఎలుగుబంటి గెలుస్తుంది అన్నాడు. వైట్ బేర్ గెలుస్తుందా, బ్లాక్ బేర్ గెలుస్తుందా అంటే ఆ తాత ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? నువ్వు దేనికి ఎక్కువ ఆహారం పెడితే అది గెలుస్తుంది. మంచి చెడులు అనేవి పోరాటం జరుగుతున్నప్పుడు నువ్వు దేని పక్షంగా నిలబడుతున్నావు అన్న దాని మీద నీ విజయం ఆధారపడి ఉంది. ఏ బేర్ను ఫీడ్ చేస్తున్నావు అన్న దాని మీద నీ ప్రవర్తన, నీ యొక్క పర్సనాలిటీ ఆధారపడి ఉంది. చెడు తలంపులు రావచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ వాటిని జయించగలిగే శక్తిని పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. హల్లెలూయా. చెడు మాటలు మాట్లాడాలని అనిపించవచ్చు మన నోరు, కొన్నిసార్లు మన నోరు కాబట్టి ఏది మాట్లాడాలని అనిపించవచ్చు, కానీ ఆ సందర్భంలో ఆత్మదేవుడు నియంత్రించినట్టుగా మనం కదలాడగలిగితే, ఒకవేళ నేను హింసించిన వారు సైతం, నేను ద్వేషించిన వారు సైతం ఎదుటి పడినప్పుడు వారిని ప్రేమతో పలకరించగలిగితే అది కదా విజయం అంటే. దేవుడు అలాంటి అనుభవాన్ని కోరుతున్నాడు. నేను నా ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే దేవుడు. ఆయన నియంత్రణకు మనం లోబడుతున్నామా? చాలా సందర్భాల్లో దేవుని యొక్క నడిపింపు నా జీవితంలో వస్తున్నప్పుడు, ఆ మాటలకు నేను లోబడినప్పుడు ఆ క్షణం కావచ్చు, లేదా ఆ రోజు కావచ్చు, లేదా కొన్ని రోజుల్లోనే విశేషమైన ఆశీర్వాదాలు నా జీవితంలో నేను చూశాను. విశేషమైన దీవెనలు నేను చూశాను. ప్రభు కార్యాలు స్పష్టంగా నా జీవితంలో జరగడం. విధేయతలోనే ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. అందును బట్టే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఎట్లనగా, ఒక పక్షిరాజు గూడును రేపి తన బిడలను ఏ విధంగా తన రెక్కల కింద మోస్తూ ఉంటుందో, రెక్కల మీద మోస్తూ ఉంటుందో, నేను కూడా వాణ్ణి నడిపించాను. ఇప్పుడు ఇంకొకసారి ఆ మాట చెప్పి ముగించేద్దాం. యెహోవా వాణిని నడిపించెను. అక్కడ మన పేరు పెట్టుకుని చదువుకుందాం. వన్ లాస్ట్ ఫైనల్ టైం. యెహోవా